హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి సండే టు మండే నేను ఏమేమి కుక్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వెదర్ ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 8:30 అవుతుంది, కానీ చూడడానికి అయితే ఇంకా మార్నింగ్ 6-5 అలా అనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, మరెందుకు లేట్, పదండి. అలాగే వీడియో చూసే కంటే ముందుగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సండే ఆఫ్టర్నూన్ పన్నీర్ పులావ్ చేశాను. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ వేసుకొని మసాలా లైక్ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి రైస్లో ఉన్న మాయిశ్చర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కలిపేటప్పుడు రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రైస్కి 1.5 కన్నా కొంచెం, అంటే 3/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. చూసారు కదా, రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇది థంబ్నెయిల్ కోసం ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మండే మార్నింగ్ ఒక పక్క రైస్ పెట్టుకున్నాను, మరో పక్క పప్పు టమాటా పెట్టాను. ఇంకో పక్క పాలకూర పెసరపప్పు ఫ్రై చేద్దామని చెప్పి పాలకూరని కట్ చేసుకుంటున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం ముందు వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూడండి, ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఎండు వేసాను అనుకుంటున్నారేమో. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అక్కడ డ్రై చేసుకొని తీసుకొచ్చాను. అది ఉన్నంత వరకు అది వాడదామని చెప్పి తర్వాత ఫ్రై అయ్యాక పాలకూర కూడా వేసి పెసరపప్పు వేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఈలోగా పప్పు ఉడికిపోయింది కదా, దీన్ని ఒక్కసారి పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకొని ఉప్పు, కారం వేసి మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోగా పాలకూర కూడా కొంచెం దగ్గరికి అయ్యింది. వేసేటప్పుడు ఫుల్గా అనిపించింది, కానీ అది కొంచెం మగ్గేసరికి మొత్తం కళాయి అడుక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే ఈ సైడ్ ఉంది కదా, అది వచ్చేసి రైస్. అంతే. తర్వాత పప్పు ఉడికిన తర్వాత అందులో తాలింపు పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసరికి కార్తీక మాసం, అదే కార్తీక సోమవారం అని చెప్పి ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకోలేదు. గుడికంటే ఎలాగో వెళ్ళలేము, కానీ ఇంట్లో అయినా కొంచెం చేసుకుందామని చెప్పి ఆ 2 అవాయిడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పాలకూర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసి మళ్ళీ వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక అరటికాయ ముక్క ఉంటే దాన్ని ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బజ్జీ వేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, లైట్గా పసుపు, కారం, అలాగే వాము వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే కరెక్ట్గా హీట్ అయ్యింది. ఇప్పుడు వీటిని బజ్జీల్లో వేసుకున్నాను. ఇందులో బేకింగ్ సోడా కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. అంతే. దీనిని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బేకింగ్ సోడా కొంచెమే వేయండి, ఎక్కువ వేసినా సరే ఆయిల్ అది పీల్చేస్తుంది. ఇదైతే ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చాయి ఆ రోజు.
అలాగే ఇంతవరకు చూశారు కదా, ఛానల్ని లైక్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను మిగిలిన దాటితో. నేను కట్ చేసిన బనానాకి ఎగ్జాక్ట్గా ఆ పిండి అనేది సరిపోయింది. నేను మొత్తం చూపించలేదు, వీడియో టూ లెంతీ అయిపోతుందని చెప్పి. ఇంతే. ఇక చూసారు కదా, బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఆ రోజు అంటే మండే ఆఫ్టర్నూను నేను ఏమేమి కుక్ చేశాను అనేది చూపిస్తున్నాను. పప్పు టమాటా, పాలకూర ఫ్రై, రైస్ అండ్ అరటికాయ బజ్జీ. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే డిన్నర్లోకి చపాతీ చేశాను. చపాతీ కలిపేటప్పుడు నేను వీడియో తీయలేదు, కానీ జస్ట్ నార్మల్గా చపాతీ కాల్చేటప్పుడు వీడియో తీశాను. ఇంతే. ఇది ఫోల్డింగ్ కాబట్టి చక్కగా పొంగుతూ వచ్చాయి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా. దీని ఫుల్ వీడియో కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఫోల్డింగ్ కాబట్టి చక్కగా పొరలాగా వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి పెరుగు తోడు పెట్టడం కోసం అని చెప్పి పాలు వేడి చేసుకున్నాను. లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఒక్క స్పూన్ వరకు పెరుగు వేసి మిక్స్ చేసుకొని 6 to 8 hours అయితే సరిపోతుంది, కానీ ఇక్కడ నేను ఒక 12 hours వరకు ఆన్ చేసి ఉంచుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి పెరుగు కూడా తోడైపోయింది. ఇక్కడ వెదర్ అనేది చల్లగా ఉంటుంది కదా, సో అందుకని ఈ మిషన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.